హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్లు చేయించుకోవడానికి చాలామందికి తెలియదు. దాని దావ ఇది. అక్కడ నుంచి మాల్యా రూట్ అది. మాల్యా నుంచి ఇలా వచ్చే మొదటి సిగ్నల్ దాటిన తర్వాత ఈ బిల్డింగ్ కనిపిస్తుంది మీకు. ఈ బిల్డింగ్ నుంచే జస్ట్ అలా తిరిగితే అక్కడ యూటర్న్ చేసుకొని ఆ యూటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు నేను వెళ్ళే దావని చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి మీకు సిగ్నల్ నుంచి ఆ సిగ్నల్ నుంచి ఇలా రైట్కి వచ్చేసి అదిగా కారు వెళ్తుంది కదా, ఆ ముందు యూటర్న్ తీసుకొని ఇక్కడ ఈ రూట్లోకి రావాలి. ఆ బిల్డింగే, ఆ కనిపించే ఆ బిల్డింగే ఇండియన్ ఎంబసీ ఉంటుంది 3వ ఫ్లోర్లో. మీకు చూపిస్తాను చూడండి, బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చాలా బాగా అర్థమవుతుంది చూడండి. చాలామందికి తెలియదు పాపం. చాలామందికి తెలియక ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. దగ్గర మాల్యాలో దిగారంటే చాలా దగ్గర, నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఒక 6-7 నిమిషాలు అంతే. ఇదిగోండి ఇలా లోపలికి ఎంట్రెన్స్ అయ్యి ఇలా తిరిగితే అదిగోండి అక్కడ దారి ఉంటుంది. ఆ దారిలో అలా వెళ్ళిపోవాలి. చూడండి, నేను లోపలికి వెళ్తాను, లిఫ్ట్లోకి వెళ్తాను. ఏ ఫ్లోర్లోకి వెళ్ళాలో మీకు చూపిస్తాను కూడా చూడండి. చక్కగా వెళ్తూ ఉండగా అక్కడ మనకు ఇండియన్ ఎంబసీ అని రాయబడి కూడా ఉంటుంది. అలా వెళ్తూ లోపలికి అక్కడ కిందనే ఉంటుంది లిఫ్ట్ ఉంటాయి. ఆ లిఫ్ట్లలో మనం దేన్నైనా సరే ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే మనం లోపలికి ఎంట్రెన్స్ కావచ్చు, ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళడానికి మీ యొక్క పాస్పోర్ట్లు ఏమైనా టైమింగ్ అయిపోయినా, పాస్పోర్ట్ ఇన్వాల్వ్ చేయించుకోవాలనుకున్నా, ఆ తర్వాత మీ యొక్క వీసాల విషయం అయితేనేమి ఇక్కడ తెలుసుకోవచ్చు కూడా చాలా చక్కగా. చూడండి, 3వ ఫ్లోర్ను నేను ప్రెస్ చేశాను. ఫ్లోర్ 3లోకి వెళ్తున్నాను. 3వ ఫ్లోర్లో ఓపెన్ అవ్వగానే ఎంబసీ కనిపిస్తుంది. మీరు చాలా చక్కగా చూస్తారు చూడండి. అదిగోండి, ఇదే ఎంబసీ. ఇక్కడికి వచ్చి మీ పాస్పోర్ట్ విషయం అయితేనేమి, మీ యొక్క వీసా విషయం అయితేనేమి ఇక్కడ రెన్యువల్ జరుపుతారు కాబట్టి ఖచ్చితంగా చాలామందికి ఈ విషయం తెలియదు. చాలా బాగుంటుంది. ఇక్కడికి రండి. ఇక్కడ అగ్రిమెంట్ లేరు సుమి, మీరు అగ్రిమెంట్ ఏమైనా ఇక్కడ ఇస్తారనుకున్నారేమో. అగ్రిమెంట్ ఇచ్చేది ఇంకోసాట. ఇక్కడ వీసా వెరిఫికేషన్లు ఉంటాయి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా దయవుంచి. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే కొంత వ్యూ కనిపిస్తుంది మీకు. ముర్గాపు ఆ యొక్క ఆల్ సుక్ కబీర్ అని ఆ యొక్క పార్కింగ్ ప్లేసు అన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. ఇంకా నేను ముందుకు వెళ్తే ఇంకా బాగా మీకు అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి. చూస్తూనే ఉండండి. వీడియో చాలా బాగా ఎంబసీ మీకు అర్థమయ్యేలా చూపించాలని నా ఈ తాపత్రయం. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యూ చూపిస్తాను. చాలా అందంగా ఉంటుంది. ఆ వ్యూలో మీరు ఎంత హ్యాపీనెస్ పొందుకుంటారంటే అంత బాగుంటుంది. చూడండి, అలా బయటకు వచ్చిన తర్వాత ఇలా వచ్చేసారనుకోండి, ఆ వ్యూ చూడండి. అక్కడ వాటర్ అలా పైకి వచ్చి కిందికి వెళ్తూ మేము ఎండ పొద్దున వెళ్ళామండి. బాగా వేడి ఉన్న టైంలో వెళ్ళాము అక్కడికి. మీరు చల్ల పొద్దున కూడా వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ వ్యూని ఎప్పుడైనా మీరు దర్శించండి. ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్, ఇది మాత్రం మర్చిపోకండి. చూడండి, నేను అక్కడ నిలబడుకున్నాను కదా, నా పైనే ముర్గప్ టవర్ కూడా ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి దగ్గరే. అదంతా సిటీ, ముర్గప్ సిటీ. అదంతా కూడా చాలా బాగుంటుంది. ఆ వ్యూ అంతా అక్కడ నుంచి చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం. ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఆ వాతావరణాలు అవన్నీ కూడా బాగుంటాయి. చూడడానికి ఆ వ్యూ అయితే ఎంత చక్కగా ఉంటుందో. అదిగో అక్కడ ఉంది కదా, ఇక్కడే యూటర్న్ తీసుకోవాలి. నేను చూపించాను కదా, మాల్యా నుంచి వచ్చి రైట్కి తిరిగిన తర్వాత ఇక్కడ యూటర్న్ తీసుకొని అలా ముందుకు వెళ్ళాలి. ఇటు వెళ్తే 50వ నెంబర్ వెళ్తాం మనం. చక్కగా ఎయిర్పోర్ట్ రూట్ కూడా వెళ్ళొచ్చు. అటు హవల్లీకి వెళ్ళొచ్చు. అటు మనము షాలియా వెళ్ళొచ్చు. ఇంగిటి వెళ్తే ఇదే అండి బిల్డింగ్. నేను చూపిస్తున్న ఆ బిల్డింగే. ఆ బిల్డింగ్లోనే ఇండియన్ ఎంబసీ ఉంటుంది. పాస్పోర్ట్లు రెన్యువల్ జరుగుతాయి అక్కడ. ఆ వీసాల గురించి కూడా అక్కడ తెలుసుకోవచ్చు మీరు ఖచ్చితంగా. ఆ తర్వాత ఇదిగోండి అటు వెళ్ళి అటు లోపలికి వెళ్తే మనకు మన ఇండియన్ ఎంబసీ లోపలికి వెళ్ళొచ్చు. ఇందా నేను చూపించిన విధంగా చూడండి. ఎంత అద్భుతమైనటువంటి వ్యూను మీకు నేను చూపిస్తున్నాను. చాలా కష్టపడి దయవుంచి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది తెలియబడినటువంటి వారికి దీన్ని చూపించండి. ఓకే అండి, దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మేము చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి మీ సహకారం మాకు కావాలని కోరుకుంటూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ అభినందించండి ప్లీజ్.